గారు ఇప్పుడు మార్కెట్ లెవెల్స్ అప్పర్ సైడ్ ఎట్లున్నాయి? లేతే డౌన్ సైడ్ ఎట్లా ఉన్నాయి అసలు? అంటే ట్రంప్ ట్రెమర్స్ వాసన ఇంకా ఉంది. హ్మ్. అంటే లాస్ట్ టైం కూడా మనం 24,100 ఆ రేంజ్‌లో తీసుకొని హైకెళ్ళాం. 26,277. హ్మ్. సో, అక్కడి నుంచి మనం కొంచెం కొంచెం చిన్నగా లాస్ట్ సెప్టెంబర్ నుంచి డౌన్ అవుతూనే ఉన్నాం. సో, ఏదో ఒకటి నెగెటివ్ వస్తూనే ఉంది కంటిన్యూయస్‌గా. మనం స్ట్రాంగ్‌గానే ఉన్నాం. మన జీడీపీ గానీ, మన ఇన్‌ఫ్లేషన్ గానీ అన్ని కంట్రోల్‌లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గినాయి. హ్మ్. సో, ఈ ఆర్‌బీఐ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఇన్‌ఫ్లేషన్ కంటే తక్కువే ఉంది. సో, ఇంట్రెస్ట్ రేట్లు నెక్స్ట్ అక్టోబర్‌లో తగ్గాల్సిందే. ఓకే. సో, వాళ్ళేమో యూఎస్ ఏమో ఫెడ్ చైర్మన్‌ని పవెల్‌ని తగ్గించు అని హ్మ్. మీది ట్రెమర్స్ తగ్గిస్తే మేము తగ్గిస్తాం. హ్మ్. టారిఫ్‌లు తగ్గిస్తే మేము తగ్గిస్తాం అని ఆయన చెప్తున్నా, అవును. ఆయన్ని కూడా రీప్లేస్‌మెంట్ స్టేజ్‌కి భయభ్రాంతులు చేసి చేద్దామని ఉద్దేశం ఉందక్కడ. కానీ మనకి అనుకున్న టార్గెట్ కంటే ఇంకా తక్కువే ఉంది. ఆర్‌బీఐ టార్గెట్ కంటే ఇన్‌ఫ్లేషన్ తక్కువ ఉంది. హ్మ్. సో, డెఫినెట్‌గా నెక్స్ట్ 2 క్వార్టర్స్‌లో 25 బేసిస్ తగ్గించినా తగ్గించొచ్చు. హుహు. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు. హ్మ్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు డెఫినెట్‌గా లాంగ్ టర్మ్ ఇప్పుడు ఐటీ ఇండెక్స్ మోర్ దాన్ 20% పడింది. ఓకే. సో, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు వాళ్ళకి బెనిఫిటే కాబట్టి అట్లా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్‌లు ఏదైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. హ్మ్. సో, ఇప్పుడు మార్కెట్ లెవెల్స్ ఏంటంటే 24,100 దగ్గర రావచ్చా అంటే రావచ్చు చెప్పలేము. ఎందుకంటే నెగెటివ్ మీద నెగెటివ్ ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇది 50% ట్యాక్స్ అనేది ఎంతవరకు వెళ్తుంది? ఎవరెవరు ఇబ్బంది పడతారు? సో, ఫార్మా మీద 250%, మళ్ళీ కాపర్ మీద ట్యాక్స్ అంటున్నాడు ఆయన. ఇక అన్ని మెటల్స్ మీద ట్యాక్స్ అంటున్నాడు. ఇక మిగతా ఇంకా 3 ఏళ్ళు ఉంది ఆయన. 3 ఏళ్ళు పైచిలుకుంది. హ్మ్. ఇంకా ఎన్ని తెస్తాడు అనే భయం అనేది మార్కెట్‌కి ఇంకా ఉంది. హ్మ్. సో, డెఫినెట్‌గా అది చెప్పలేం కాబట్టి ఏది ఏమైనా ఒక రేంజ్ తీసుకోవచ్చు. 24,000 నుంచి 27 దాకా. ఈ రేంజ్‌లోనే ఉండొచ్చు. అంటే 24 అంటే కరెక్ట్‌గా మనం అనుకుంటే ఈ రేంజ్‌లో అంటే మనం చెప్పినట్టు మార్కెట్ ఏమి వినదు కదా! అవును. మార్కెట్ ఈస్ డైనమిక్. హ్మ్. నెగెటివ్ అయితే నెగెటివ్‌గా రియాక్ట్ అవుద్ది. పాజిటివ్ అయితే పాజిటివ్‌గా రియాక్ట్ అవుద్ది. హ్మ్. 24,000 కట్ అయితే ఇంకా కొంచెం కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా! ఆ లెవెల్స్ చూసుకుంటూ మన ఇన్వెస్ట్‌మెంట్ యాంగిల్ ముందుకెళ్తూ ఉండాలి.